హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. ప్రీవియస్ వీడియోస్లో మనం ఎస్బీఐ జేఏ ప్రిలిమ్స్ స్ట్రాటజీ గురించి మాట్లాడాం ఫర్ రీజనింగ్ అండ్ క్వాంట్స్. ఈ వీడియోలో ఇంగ్లీష్ స్ట్రాటజీ ఇన్ డీటెయిల్గా మాట్లాడబోతున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇంగ్లీష్లో మనకి డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. సో వాటిని నేను సింపుల్గా బ్రేక్ డౌన్ చేశాను. ఫస్ట్ ఏంటంటే రీడింగ్ క్వశ్చన్స్. సో రీడింగ్ అంటే ఒక క్వశ్చన్ వస్తుంది, అకార్డింగ్గా దానికి ఆన్సర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో అలాగా సింపుల్ రీడింగ్ ఫార్మాట్లో ఉన్న క్వశ్చన్స్ ఏముంటాయంటే, టు బిగిన్ విత్ వర్డ్ స్వాప్, ఫ్రేజ్ రిప్లేస్మెంట్, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, ఫిల్లర్స్, క్లోజ్ టెస్ట్, వర్డ్ యూసేజ్, కాలమ్ బేస్డ్ క్వశ్చన్స్. సో ఈ గ్రూప్ ఆఫ్ టాపిక్స్ నుంచి మనకి ఎనీవేర్ 10 ఆర్ 10+ మార్క్స్ అనేవి ప్రిలిమ్స్లో కనిపిస్తాయి ఇన్ జనరల్ ఫర్ ఇంగ్లీష్. సో ముందు మీరు ఈ క్వశ్చన్స్ అనేవి టార్గెట్ చేసుకోవాలి. వీటిలో ఎంత మాక్సిమం వీలైతే అంత స్కోర్ చేయాలి. జనరల్గా ప్రిలిమ్స్ లెవెల్ కాబట్టి అంత హై ఎండ్ లాంగ్వేజ్ కానీ అంత హై ఎండ్ వర్డ్స్ కానీ యూసేజ్ అంత జరగదు. సో ఈజీగా మనం ఏదైతే రెగ్యులర్ ఇంగ్లీష్లో ఫాలో అవుతామో ఆ బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిలేటెడ్ టర్మ్స్ ఇక్కడ వస్తాయి మనకి. సో వీటిలో మీరు ఎంత మాక్సిమం వీలైతే అంత స్కోర్ చేయగలగాలి. మీ టార్గెట్ అరౌండ్ 8 మార్క్స్ అయితే డెఫినెట్గా ఈ టాపిక్స్ నుంచి మీరు సెక్యూర్ చేసుకోవాలి. దట్ ఈస్ యువర్ ఫస్ట్ గోల్. నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ సెట్ ఆఫ్ రీడింగ్ క్వశ్చన్స్లో ఫస్ట్ మనకు వచ్చేది రీడింగ్ కాంప్రహెన్షన్. ఇవి ఎలా లేదన్నా 8 to 10 మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది పేపర్లో. ఒక రీడింగ్ కాంప్రహెన్షన్ ఇవ్వచ్చు, లేదా 2 చిన్న కాంప్రహెన్షన్స్ అన్న ఇవ్వచ్చు. జనరల్గా ప్రిలిమ్స్లో ఒక ఆర్సీ మాత్రమే ఉంటుంది. సో ఆర్సీ నుంచి మీరు ఒకవేళ 10 మార్క్స్ కానీ మీకు ఆర్సీ వస్తే ఎలా అయినా సరే యూ షుడ్ సెక్యూర్ 7 మార్క్స్. సో ప్రీవియస్ చెప్పిన టాపిక్స్ నుంచి 8 మార్క్స్, ఇక్కడ నుంచి 7 మార్క్స్, లేదా అక్కడ 7 ఇక్కడ 8, ఎలా అయినా సరే ఈ 2 రీడింగ్ టాపిక్స్ నుంచి మీరు 15 మార్క్స్ అయితే అటెంప్ట్ చేయడం కంపల్సరీగా చూసుకోవాలి. నెక్స్ట్ పారాజంబుల్స్. ఇవి గ్యారంటీగా మనకి ఎగ్జామ్లో కనిపిస్తాయి ఫర్ 5 మార్క్స్. సో పారాజంబుల్స్లో మీరు మొత్తం క్రాక్ చేయలేకపోయినా ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై వాట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్మెంట్, లాస్ట్ స్టేట్మెంట్, మిగతావి మీరు చేయడానికి ఈజీ అవుతుంది. సో అక్కడ 8, ప్రీవియస్ రీడింగ్ క్వశ్చన్స్, రీడింగ్ కాంప్రిహెన్షన్ దగ్గర 7, పారాజంబుల్స్ దగ్గర 5. సో టోటల్ క్లబ్ చేసుకుంటే ఇక్కడ మీకు 20 మార్క్స్ అనేవి వచ్చాయి. ఇన్ జనరల్ మీరు పేపర్ చూస్తే రీడింగ్ కాంప్రహెన్షన్ 10, పారాజంబుల్స్ 5, గ్రామర్ 5, ఇక్కడ 20 మార్క్స్, అండ్ మిగతా రీడింగ్ క్వశ్చన్స్ నుంచి 10 మార్క్స్, టోటల్ 30 మార్క్స్ ఇంగ్లీష్ పేపర్. మనం అక్కడి నుంచి చూసుకుంటే గ్రామర్ అవాయిడ్ చేసి 20 మార్క్స్ ఎలా సెక్యూర్ చేసుకోవాలో మాట్లాడుకున్నాం. సో ఇది మీ అటెంప్టింగ్ ప్యాటర్న్. బట్ ఎలాగ మీరు ఇది ఫుల్ఫిల్ చేసుకోవాలి, వాట్ షుడ్ బి యువర్ స్ట్రాటజీ టు క్లియర్ దిస్ ప్రాసెస్ అంటే, బెస్ట్ థింగ్ సెక్షనల్ మార్క్స్. ఇంగ్లీష్లో మీ స్కోర్ ఇంప్రూవ్ అవ్వాలంటే మీరు ఎన్ని వీలైతే అన్ని సెక్షనల్ మార్క్స్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. సెక్షనల్ మార్క్స్ విల్ హెల్ప్ యూ టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ స్కోర్. ఎందుకంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సెక్షనల్ మార్క్ ఎవ్రీడే ఒక 2 to 3 రాశారు అనుకుందాం. హార్డ్లీ ఇట్ టేక్స్ 20 minutes. కానీ ఆ 3 సెక్షనల్ మార్క్స్ రాయడం వల్ల మీరు 3 ఆర్సీస్ చదువుతారు. ఆ 3 ఆర్సీస్ స్కిమ్మింగ్ వస్తుంది, అక్కడి నుంచి మీరు అటెంప్ట్ చేయడం వస్తుంది. 3 sets ఆఫ్ పారాజంబుల్స్ చూస్తారు, 3 sets ఆఫ్ వర్డ్ ప్రాబ్లమ్స్ చూస్తారు, సింపుల్ రీడింగ్ ప్రాబ్లమ్స్. సో ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు లాంగ్వేజ్ చదవడం అనేది చాలా ఫాస్ట్ అవుతుంది. ఈ షార్ట్ ప్యాన్ ఆఫ్ టైం మనకి ఇంకెక్కువ రోజులు లేదు. సో మీరు సెక్షనల్ మార్క్స్ ఎక్కువ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ సెక్షనల్ మార్క్స్ ఎలా అటెంప్ట్ చేస్తే బెటర్ అంటే, బెస్ట్ అటెంప్టింగ్ స్ట్రాటజీ వచ్చేసి ఫస్ట్ మనం ఏదైతే మాట్లాడుకున్నామో రీడింగ్ క్వశ్చన్స్ అవి అన్నీ కంప్లీట్ చేశాకే మీరు ఆర్సీస్కి వెళ్ళండి. మీరు రీడింగ్ క్వశ్చన్స్కే మీకు 20 minutes పట్టింది అనుకోండి, ప్రాబ్లం లేదు. ఫస్ట్ సెక్షనల్ మార్క్లో అవన్నీ ఆన్సర్ చేయండి. అలాగే స్లోగా మీ టెంపోని ఇంప్రూవ్ చేసుకోండి. ఫస్ట్ రీడింగ్ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ అవ్వాలి, నెక్స్ట్ ఆర్సీ కంప్లీట్ అవ్వాలి, నెక్స్ట్ పారాజంబుల్స్కి వెళ్ళాలి. ఈ ప్రాసెస్ మీరు అలవాటు అయ్యేంత వరకు మీ సెక్షనల్ మార్క్స్ రాస్తూనే ఉండండి. అండ్ ఇంకా టైం మిగిలితే గ్రామర్ ఏదన్నా మీకు 1 or 2 క్వశ్చన్స్ ఒకవేళ ఐడియా వస్తే అవి కూడా అటెంప్ట్ చేయండి. ఈ ప్యాటర్న్ మీరు ఈ ఉన్న షార్ట్ టైంలో కానీ ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తే గ్యారంటీగా మీ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇప్పుడు 10, 12, 13 అలా వస్తున్నాయి అనుకోండి ఇంగ్లీష్లో, ఈ ప్యాటర్న్ ఫాలో అయితే గ్యారంటీగా మీరు 20+ కూడా మీ స్కోర్ తీసుకెళ్ళచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ చేస్తుందని చెప్పి, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.